అందరికీ జై తెలంగాణ. సో నేను రెండే అంశాలు చెప్తున్నా. ముందుగా ఈ విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి వెళ్ళి భూపాలపల్లికి చిట్యాలలో జరిగినటువంటి ఘటన తెలుసుకున్నటువంటి మా పృథ్వన్న, జర్నలిస్ట్ రఘన్న, కాలేజ్ టీవీ సీనన్న, ఇంకా చాలామంది, రాకేష్ అన్న, చాలామంది వెళ్ళిరు అక్కడికి. కానీ యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ సరే అప్పటిదాకా ఆ సందర్భం ఎవరికి తెలియదు అక్కడ దాడి జరిగిందని. కానీ అక్కడ మన తొలి వెలుగులో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఈ ఛానళ్ళల్లో చూసిన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి తెలిసింది అక్కడ ఒక దళితుని మీద, ఒక దళిత జర్నలిస్ట్ మీద దాడి జరిగిందని తెలవగానే అసలు ఇట్లాంటి సమావేశం హైదరాబాద్లో ఈ దళిత సంఘాలను చెప్పుకునేటటువంటి ఈ నాయకులు మరి ఏడెవరో నాకైతే తెలియదు. కానీ మొదటగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు అన్న. క్రాంతి దళకి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తొలి వెలుగు రగన్నకు కావచ్చు, సీనన్నకు కావచ్చు, పృథ్వన్నకు కావచ్చు. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మీద ప్రజలకు, తెలంగాణ సమాజానికి మొత్తం తెలియజేస్తున్నారు మీరు. అయితే రెండో విషయం, చాలామంది ఇందాక మాట్లాడుకుంటూ జర్నలిస్ట్ మీద దాడి జరిగింది కానీ ఒక అహంకారం, ఒక బలుపుతోని కూడినటువంటి ఎవడైతే ఆ మధువంశీ అనేటోడు ఉన్నాడో, సో రాజ్యాంగం రాకముందుకు 1950 కంటే ముందు ఇదే బలుపు, ఇదే అహంకారం, ఇదే కొవ్వు, ఇదే మస్తి. రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఇదే బలుపు, ఇదే మస్తి, ఇదే కొవ్వు. 50 లక్షల మంది ఉన్న మాదిగల మీద భూపాలపల్లిలో నీకు ఎలాంటి భయం లేకుండా, నీకు ఎలాంటి వణుకు లేకుండా 50 లక్షల మంది తెలంగాణలో మాదిగలు అని తెలిసినా, ఇందాక మన అన్నవాళ్ళు చెప్పుకుంటా 25 కిలోల బస్తా వండితే అలా సగం మిగులుతుంది అని చెప్పేసి ఒక లెక్క ఉన్నది కదా. సో రేవంత్ రెడ్డి అన్నమాట. అట్లా ఉన్న మీరు భయం భక్తి లేకుండా దాడి చేసిరంటే మీరు ఎంతకు తెగిడ్చిరో ఇప్పటిదాకా చెప్పినటువంటి రాకేష్ అని చెప్పిండు కొన్ని ఉదాహరణలు. నీ మీద ఆల్రెడీ SC/ST అట్రాసిటీ ఉన్నది. కానీ అక్కడ డిఎస్పీ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించినటువంటి నిన్ను జాతున్నారు, పందికొక్కులాగా నిన్ను జాతున్నారు కదా. సో వాళ్ళకు కూడా తెలియనటువంటి అంశం ఏంటంటే SC/ST అట్రాసిటీ కేసులో ఒకవేళ గనక ఎవరైనా వచ్చి అల్ల తలదూర్చి పిచ్చి పిచ్చి నగరాలు చేస్తే వాళ్ళను కూడా తీసుకుపోయి 14 సంవత్సరాలు బయటికి రాకుండా చేయొచ్చు, దాన్ని కరెక్ట్ నిర్వర్తించగలిగితే. కానీ ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరంటే దళిత సంఘాలు ముందుకొచ్చి, అరే ఒక జర్నలిస్ట్ నికార్సుగా పోయి అసలు ఆయన సమస్యే కాదు, అది ప్రజా సమస్య, ఇప్పటిదాకా వచ్చారు అన్నవాళ్ళు కూడా, ఆయన సమస్య మీద పోయి వార్తను రాస్తే ఆ సమస్య రాసినటువంటి జర్నలిస్ట్ మీద అది హత్య చేయడానికి కూడా వెనకాడకుండా ఆయన మీద దాడి చేస్తే ఇప్పటిదాకా కనీసం కూడా పట్టించుకోకుండా ఆయన మీద ఇంత జరుగుతున్నా కూడా మాట్లాడలేదు అంటే మరి మీరు ఎవరికి నాయకులో, లేకపోతే మరి మీరు ఎందుకు తిరుగుతారో అర్థం కావట్లేదు. కానీ సో ఇంకొకటన్నా, సరే మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా మంచిది. తెలంగాణలో ఉన్నటువంటి ఏ జర్నలిస్ట్ మీద ఇప్పటిదాకా నిజంగానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన ప్రతి మనిషికి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి అయినా జర్నలిస్ట్ అంటే గుర్తింపండి ఏంటంటే ఒక సమస్య మీద ఏ మూలనున్నా పోయి మాట్లాడేది ప్రజలకు చూస్తుందంటే వాడు జర్నలిస్టే. అట్లాంటి జర్నలిస్టుల మీద, డిజిటల్ జర్నలిస్టుల మీద పెద్ద నిఘా ఉందన్న. ఈ ప్రభుత్వం వచ్చినాక పెద్ద నిఘా పెట్టిరు. సో మీలాంటి వాళ్ళు పోరాటం చేస్తారు, దానికి ఒక చట్టం తీసుకొచ్చేటట్టుగా అందరం కలిసి పోరాటం చేద్దామన్నా. సో తెలంగాణలో ఏ జర్నలిస్టుకి దాడి జరిగినా కూడా మీరు ముందలుంటారు కాబట్టి సో దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద మంచిగా మాట్లాడుకుని అందరం కూడా దాని మీద ఒక కమిటీని అంతా ఫామ్ చేసి దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ, సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వామి. వాళ్ళకే మన మీద నిఘా, జర్నలిస్ట్ కాదు, మనకు కూడా వాళ్ళ మీద బొచ్చడి నిఘా ఉంది.